ఇచ్చుంటే కొంచెం బాగుండేది, ఈ సమస్య లేకుండా. అది కూడా మిస్ అయ్యారు. 100 మంది అనౌన్స్ చేసినట్టుగా చేసినట్టు అంతే కదా, ఇది కూడా ఇచ్చేస్తుంటే అయిపోయేది. అవును సార్. జగన్ ఇంటర్వ్యూ, నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాన్ని ఏ రకంగా చూడాల్సింది? నిజమేనండి. అదే మొన్న కూడా మనం 99 టీవీలో డిస్కస్ చేసాం. బాబు యూటర్న్లో మీరు అప్పుడు తిట్టారు, ఇప్పుడు కలిశారు, ఇప్పుడు కలిసింది పర్మనెంటా, ఇట్లా ప్రశ్నలన్నీ వేసాడు రాజ్దీప్ సార్ తెచ్చి. ఈయన కొన్నిటికి ఇబ్బంది పడ్డాడు, కొన్నిటికి చెప్పాడు. మొత్తం మీద కొంచెం ఎంబరాస్మెంట్ ఉంది దాంట్లో. కంపారిటివ్గా జగన్ ఏంటి, నాకు అప్పుడే మెసేజ్, మీరు చంద్రబాబు మీద అన్నారు, మోదీ జగన్ కూడా చేశారు కదా ఇదేంటని. నిజంగా వాళ్ళు ఎందుకో వాళ్ళ పత్రికలో వేసుకోవాలని పొద్దున కూడా చూస్తే, ఏ పత్రికలో ఆ ఇంటర్వ్యూ వివరాలు లేవు. మరి రేపు వేస్తారేమో అన్ని రియాక్షన్స్ అన్నీ చూసి నాకు తెలియదు. కానీ అందులో రాష్ట్ర విషయాలు, జాతీయ విషయాలు, కుటుంబ విషయాలు 3 ఉన్నాయండి. మొదటిదేమో తన పథకాలు ఇవన్నీ చాలా బాగున్నాయి, ప్రజలు తనతో ఉన్నారు, తనకి యాంటీ ఇన్కంబెన్సీ లేదు, అక్కడక్కడ 1-2 ఎమ్మెల్యేలు లేకపోతే ఇట్లాంటివి ఉంటే ఉండొచ్చు. మరి అయితే 80 మందిని ఎందుకు మార్చారు అంటే లోకల్ ఫ్యాక్టర్స్ చిన్న ఉండొచ్చు కాబట్టి అని సోషల్ ఇవన్నీ స్కూళ్ళు బాగా చేసాము ఇట్లాంటివన్నీ ఆయన చెప్తున్నారు. అవినీతి మీరు ఇంతవరకు 2,79,000 కోట్లు నేరుగా బటన్ నొక్కి ఖాతాల్లో వేయటం ఎక్కడన్నా ఉందా అంటే ఉంది. మీరు 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు తీసుకుంటున్నారు, అన్ని దశల్లో అవినీతి ఉందనే ఆరోపణ ఉంది కదా అంటే మీరు మైక్ పట్టుకొని పోండి, ఏ లబ్ధిదారునన్నా అడగండి, వాళ్ళు చెప్తే అప్పుడు మీరు నా దగ్గరికి రండి. ఎక్కడైనా అవినీతి, ఈ డబ్బు రావడంలో దాని గురించి అంటే యాంటీ ఇన్కంబెన్సీ కూడా లేదు. నిజంగా నా మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే ఇంతమంది ఎందుకు కలుస్తున్నారు, ఇది నెక్స్ట్ పాయింట్. సో వీళ్ళందరూ జగన్ అంటే అతనే అడిగాడు, జగన్ ఒకవైపు మిగిలిన వాళ్ళందరూ ఒకవైపు అనేది ఎందుకు వచ్చి, వాళ్ళందరూ కూడా ఒకవైపు కాదు, ఓకే వ్యతిరేకం అంటే మీరు అదే సాక్ష్యం కదా. అంత తీవ్ర వ్యతిరేకత నాకుంటే నన్ను ఎదుర్కోవచ్చు కదా, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. బట్ సెన్సిటివ్ అండ్ క్రూషియల్ పొలిటికల్ పార్ట్కు వచ్చేసరికి కాంగ్రెస్, బీజేపీ, ఎన్డీఏ ఇట్లాంటివి వచ్చేసరికి షర్మిల కాంగ్రెస్లో చేరి అక్కడ అభ్యర్థిగా ఉన్నందుకు నాకేం బాధ లేదు. కానీ ఆమెకు డిపాజిట్ కూడా రాదు అంటే ఇందులో కొంచెం సెటైర్ అనమాట. ఆమెకు డిపాజిట్ కూడా రాదు, అది నా బాధ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పేరు అందులో పెట్టింది, ఆయన దోషిగా చేసింది చచ్చిపోయిన తర్వాత. అటువంటి పార్టీ ఎలా అని అంటే ఈమె వెళ్ళి అలాంటి పార్టీలో చేరారు. సరే, దాని మీద షర్మిల ఇందాక సమాధానం కూడా ఇస్తున్నారు. నువ్వే చేర్పించావు, మీ అడ్వకేట్ పొన్నవేలు సుధాకర్ రెడ్డి చేర్పించాడని ఆమె అంటుంది. దాన్ని ఆయన ఖండించాడు. ఐ థింక్ జేడీ లక్ష్మణ్ కూడా మొన్న ఖండించారు. సరే, ఆ తర్వాత మరి ఏంటి నెక్స్ట్, మీరు పొత్తులేంటి? చంద్రబాబు ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, ఐ ఆమ్ ఆన్ ది సేమ్ పేజ్ విత్ నరేంద్ర మోదీ, రిపీటెడ్గా సేమ్ పేజ్ విత్ నరేంద్ర మోదీ ఆన్ డెవలప్మెంట్ అని మళ్ళీ చివరిలో తోక కలుపుతున్నాడు. దాన్ని ఎవరు పెద్ద ఇదేవారు కదా. అదే అడిగాడు అతను. మరి చంద్రబాబు, మీరు నన్ను ఎందుకు అడుగుతారు, మీరు చంద్రబాబుని కూడా అడగాలి. ఎన్డీఏ పెట్టింది, కలిసి పోటీ చేస్తుంది వాళ్ళైతే, వాళ్ళిద్దరు ఒకటే అని అడగకుండా నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటే, మీరు ఎన్ని సంవత్సరాలు రాజ్యసభలో బలపరుస్తూ వస్తున్నారు కదా ప్రతి విషయానికి, కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారు అంటే చంద్రబాబు సంగతి ఏంటి, చంద్రబాబు డెవలప్మెంట్ కోసం కలుస్తున్నాడని. ఇఫ్ చంద్రబాబు జాయిన్ హ్యాండ్స్ విత్ మోడీ, ఇట్ ఈస్ ఫర్ డెవలప్మెంట్. ఇఫ్ జగన్ జాయిన్స్ మోడీ, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. వాట్ ఈస్ ది లాజిక్ అని ఆయన ఎదురు ప్రశ్న ఇచ్చారు. ఒక ఎదురు ప్రశ్న. ఇట్స్ పొలిటికల్, దాంతో ఒప్పుకోవచ్చు. కానీ చంద్రబాబు కలిస్తే అభివృద్ధి అయినప్పుడు జగన్ కలిస్తే అభివృద్ధి కోసం ఎందుకు? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ చీఫ్ మినిస్టర్ అండ్ ఈజ్ ఏ ప్రైమ్ మినిస్టర్, మాతో రిలేషన్స్ ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. సరే, భవిష్యత్తులో ఏంటి నెక్స్ట్ క్వశ్చన్. సపోజ్ రేపు మోదీకి 20 సీట్లు తక్కువ వచ్చాయి, మీకు 20 సీట్లు వచ్చాయి, మీరు మద్దతు ఇస్తారా? దానికి అక్కడ అతను హైపోథెటికల్ అని చెప్పాడు. ఇది ఊహాజనితమైన ప్రశ్న. కలిసి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అది చూడండి. ఊహాజనితమైన ప్రశ్నలకి ఇప్పుడు నేను పెద్ద సమాధానం ఇవ్వడం ఎందుకు, ఎవరి సెంటర్లో ఉన్నా అని అనే పద్ధతులు. అంటే ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ మీద, చంద్రబాబు మీద ఇంకో పెద్ద ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీని బీజేపీయే నడిపిస్తుంది మా రాష్ట్రంలో. నిన్న కూడా ఆయన అన్నాడు, రేవంత్ రెడ్డి ద్వారా షర్మిల, కాంగ్రెస్, బీజేపీని వీళ్ళే నడిపిస్తున్నారు. నిజానికి చాలా పెద్ద ఆరోపణ, అంత సీన్ ఉందే నేను అనుకోను. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద చేయబడుతున్న ఆరోపణలను చూసినప్పుడు దీనికి కొంచెం క్రెడెన్స్ వస్తుంది. అంటే ఈయన బీజేపీలోకి పోతాడు, బీజేపీ ఇట్లాంటివన్నీ. కానీ వాళ్ళేమో నోటీస్ ఇచ్చారు ఇప్పుడు. సో ఇంత కాంప్లికేటెడ్గా అతను ఏంటంటే, నేను ఆయనలాగే అభివృద్ధితో ఉన్నాను,
జరగబోయే కాలంలో ఏం చెప్పనని ఆయన విశాఖ ఉక్కు అప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నట్టున్నారు, ఆయన చెప్పాడు వాళ్ళకి మెజారిటీ రాకపోతే మంచిదని కోరుకుంటున్నాను. అంటే మెజారిటీ రాకపోతే నేను బలపరుస్తాననే దాని అర్థం కదా, కేసీఆర్ మాటల అర్థం కూడా అదే కదా. సో ఈ రెండు పార్టీలు కూడా పరోక్షంగా మిశ్రమ ప్రభుత్వం బీజేపీ ఏర్పాటు చేస్తే మేము బలపరుస్తామనే ఒక మెసేజ్